లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రస్తుత, గత, భవిష్యత్తు స్థితులను మనం ఎలా చెప్పవచ్చో నేను మీకు ఇప్పుడు ఈ రీల్ ద్వారా చెప్పబోతున్నాను అనమాట. అంటే ప్రస్తుతం మీరేంటి, మీరే పని చేస్తున్నారు, గతంలో మీరేంటి, మీరు ఏ పని చేసేవాళ్ళు, భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారు, మీరు ఏ పని చేస్తున్నారు అనే విషయాల్ని మనము ఈ రీల్ ద్వారా నేర్చుకుందాం అనమాట. చూడండి, మనము ఐ యామ్ అంటే ప్రస్తుతం నేను అన్న మీనింగ్ అనేది వస్తుంది. ఐ వాజ్ అంటే గతంలో నేను అన్న మీనింగ్ వస్తుంది. ఐ విల్ బీ అంటే భవిష్యత్తులో నేను అనే మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. ఐ వి యూ దే హీ షీట్లతో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను అనమాట. చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్ అంటే ప్రస్తుతం నేను ఒక టీచర్ని. ఐ వాజ్ ఏ స్టూడెంట్ గతంలో నేను ఒక స్టూడెంట్ని. ఐ విల్ బీ ఏ ట్రైనర్ భవిష్యత్తులో నేను ఒక ట్రైనర్ని అవుతాను అంటే కాలేదనమాట. తర్వాత చూడండి, వి ఆర్ టీచర్స్ ప్రస్తుతం మేము టీచర్స్మి. వి వర్ స్టూడెంట్స్ ఒకప్పుడు మేము స్టూడెంట్స్మి. వీ విల్ బీ ట్రైనర్స్ భవిష్యత్తులో మేము ట్రైనర్స్ అవుతాం, ట్రైనర్స్గా ఉంటాం అనే మీనింగ్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ యు ఆర్ ఏ టీచర్ నువ్వు ఒక టీచర్వి ప్రస్తుతానికి. యు వర్ ఏ స్టూడెంట్ ఒకప్పుడు నువ్వు ఒక స్టూడెంట్వి. యూ విల్ బీ ఏ ట్రైనర్ భవిష్యత్తులో నువ్వు ఒక ట్రైనర్వి అవుతావు. దీన్ని ప్లూరల్గా ఉపయోగించాలంటే యు ఆర్ టీచర్స్ మీరు టీచర్స్. యూ వర్ స్టూడెంట్స్ ఒకప్పుడు మీరు స్టూడెంట్స్. యూ విల్ బీ ట్రైనర్స్ మీరు భవిష్యత్తులో ట్రైనర్స్ అవుతారు అన్న మీనింగ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు దేతో మన ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ టీచర్స్ ప్రస్తుతం వాళ్ళు టీచర్స్. దే వర్ స్టూడెంట్స్ ఒకప్పుడు వాళ్ళు స్టూడెంట్స్. దే విల్ బీ ట్రైనర్స్ భవిష్యత్తులో వాళ్ళు ట్రైనర్స్ అవుతారు. ఇప్పుడు హీ షీట్లతో హీ ఈజ్ ఏ టీచర్ ప్రస్తుతానికి అతను ఒక టీచర్. హీ వాజ్ ఏ స్టూడెంట్ గతంలో అతను ఒక స్టూడెంట్. హీ విల్ బీ ఏ ట్రైనర్ భవిష్యత్తులో అతను ఒక ట్రైనర్ అనమాట. తర్వాత షీ ఈజ్ ఏ టీచర్ ప్రస్తుతం ఆమె ఒక టీచర్. షీ వాజ్ ఏ స్టూడెంట్ గతంలో ఆవిడ ఒక స్టూడెంట్. షీ విల్ బీ ఏ ట్రైనర్ భవిష్యత్తులో ఆవిడ ఒక ట్రైనర్ అనమాట. ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఇక్కడ హోంవర్క్ ఇస్తున్నాను అనమాట. మీరు చక్కగా చూసి మీరు ఈ హోంవర్క్ని మీరు చేయాలి. ఇలా చేసి మీకు కుదిరితే ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ని మీరు మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఐ ఆమ్ ఏ, ఐ వాజ్ ఏ, ఐ విల్ బీ ఏ అని మీరు ఒక ప్రొవిషన్ కానీ మీరు ఏదైనా అక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? వి ఆర్, వి వర్, వి విల్ బీ. యు ఆర్ ఏ, యు వర్ ఏ, యు విల్ బీ ఏ. యు ఆర్, యు వర్, యు విల్ బీ. దే ఆర్, దే వర్, దే విల్ బీ. హీ ఈజ్ ఏ, హీ వాజ్ ఏ, హీ విల్ బీ ఏ. షీ ఈజ్ ఏ, షీ వాజ్ ఏ, షీ విల్ బీ ఏ. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అనమాట. సింగర్ అనే దాంతో చెప్తానండి. I am a singer, I was a singer, I will be a singer. We are singers, we were singers, we will be singers. You are a singer, you were a singer, you will be a singer. You are singers, you were singers, you will be singers. They are singers, they were singers, they will be singers. He is a singer, he was a singer, he will be a singer. She is a singer, she was a singer, she will be a singer. ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్లయితే